ప్రతిపాడులో శ్రీ 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 వేగులమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా విద్యుత్ వెలుగుల కాంతులతో కళకళలాడుతోంది. ప్రతిపాడు ఎమ్మెల్యే వరప్రసాద్ సత్యప్రభ రాజా ఆశీస్సులతో ఆలయ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, అంబటి బుజ్జి, గోపిశెట్టి శ్రీను మరియు గ్రామ పెద్దల సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ సంవత్సరం కనీవిని ఎరుగని రీతిలో ఎన్నడూ జరగనటువంటి విధంగా గ్రాండ్గా ఏగులమ్మ జాతర మహోత్సవాలు జరిపించడం జరుగుతోంది. వెలుగుల నాని అన్నారు. ఈరోజు మండపేట వారి మహిళలు గరగల డప్పు వాయిద్యాలు, కోబ్రా డాన్స్, బోనాల డాన్స్, జొన్నాడ వారిచే శక్తి వేషాలు మరియు ఆదివారం అమ్మవారి తీర్థం, డీజే డాన్స్ ఈవెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏగులమ్మ అమ్మవారిని గ్రామంలోని ప్రతి కుటుంబం వచ్చి ఎంతో ఆనందోత్సవాలతో దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ఇదే ఉత్సాహంతో ప్రతి సంవత్సరం కూడా ఈ జాతరను అత్యంత వైభవంగా జరిపిస్తూ గ్రామంతా సుభిక్షంగా ఉండాలని వెలుగుల నాని కోరారు. ప్రతిపాడు మండలంలో పలు గ్రామాల ప్రజలు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా గౌరవ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా గారికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ, మా గ్రామ దేవత అయినటువంటి వేగులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ సంవత్సరం 3 రోజులు అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. శనివారం అమ్మవారి జాగరణ, ఆదివారం తీర్థం, సోమవారం ఈ 3 రోజులు కూడా అమ్మవారి ఆలయ ఆచారపూర్వకంగా జరుగుతుంది. ఎప్పుడూ జరగలేని విధంగా గత ఏడాది వరపుల సత్యప్రభ గారు శాసనసభ్యురాలు అయ్యేగా మా గ్రామ దేవతలు లాస్ట్ సంవత్సరం జాతర కూడా చాలా వైభవంగా జరుపుకున్నాం. ఎమ్మెల్యేలు కూడా ఈ ఆలయానికి సీసీ రోడ్డు వేయించారు. ఈ సంవత్సరం ఏమో టైల్స్ వేయించారు. అలాగే ఎప్పుడు జరగని రీతిలో దగ్గర మండపేట నుంచి గరగలు, హైదరాబాద్ నుంచి కోలాటం, బయట ఊరి నుంచి దాదాపుగా 7-8 ప్రోగ్రాలు కూడా జాతరలో పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడు రానటువంటి గుంటూరు నుంచి మా గ్రామానికి ఎగ్జిబిషన్ కూడా ఈ సంవత్సరం పెట్టడం జరిగింది. అలాగే రేపు హైదరాబాద్ నుంచి హారికారెడ్డి అమ్ము కాంబినేషన్ లో వైజాగ్ వరకు డీజే డాన్స్ ప్రోగ్రాం పెట్టాం. అలాగే సోమవారం రాత్రి బుర్రకథ, అలాగే అంగరంగ వైభవంగా మా అమ్మవారి జాతర జరుగుతుందని కూడా కోరుకుంటున్నాం. మరొకసారి శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా గారికి నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.